క్వెషన్స్ అనేవి మెయిన్‌గా 2 టైప్స్‌గా ఉంటాయి. యెస్ ఆర్ నో క్వెషన్స్, డబ్ల్యూహెచ్ క్వెషన్స్. యెస్ ఆర్ నో క్వెషన్స్ అంటే హెల్పింగ్ వెర్బ్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ దే కమింగ్? ఆర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. డబ్ల్యూహెచ్ క్వెషన్స్ వై ఆర్ దే కమింగ్? వై అనేది ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ అవుతుంది. కొన్ని హెల్పింగ్ వెర్బ్స్ తీసుకుంటే డూ, డస్, యామ్, ఈజ్, ఆర్, హ్యాస్, హ్యావ్, డిడ్, వాస్, వర్, హ్యాడ్, విల్. కొన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకుంటే వాట్, హూ, విచ్, హూస్, హూమ్, వెన్, వేర్, హౌ, ఎట్సెట్రా. ఫైన్. సి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ ఆర్ దే కమింగ్ అంటే ఏం చెప్పాలి? ఆర్ దే కమింగ్ అంటే వాళ్ళు వస్తున్నారా అని. వాళ్ళు వస్తున్నారు అంటే ఎస్ సేమ్ సబ్జెక్ట్ దే వాడాలి. దాని తర్వాత ఇక్కడ ఏమైతే హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో అదే రాయాలి. ఎస్ దే ఆర్. అలా కాకుండా రావటం లేదు అంటే నో దే ఆర్ నాట్. జస్ట్ లైక్ దట్. ఈజ్ హీ ఆస్కింగ్ అని అడిగారు అనుకోండి, ఎస్ హీ ఈజ్. నో హీ ఈజ్ నాట్. డిడ్ వి ఫినిష్? ఎస్ వి డిడ్. సేమ్ హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ వి డిడ్. నో వి డింట్. See here, do you have a pen? Yes, I have అంటాము. దిస్ ఈజ్ రాంగ్. యాక్చువల్గా ఎస్ అయితే ఎస్ ఐ డూ సేమ్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయాలి. అదే ఆన్సర్ నో అయితే ఐ డోంట్ హ్యావ్. నో ఐ డోంట్ హ్యావ్ ఈజ్ రాంగ్ ఆన్సర్. నో ఐ డోంట్ సేమ్ డూ ఫామ్ యూజ్ చేశాను. నెగిటివ్ కాబట్టి డోంట్ అన్నాను. నో ఐ డోంట్. అదేవిధంగా ఆర్ యు లెర్నింగ్? ఎస్ అయితే ఏమవుతుంది? నో అయితే ఏమవుతుంది? డిడ్ హీ గో? ఎస్ అయితే ఏమవుతుంది? నో అయితే ఏమవుతుంది?